వెల్కమ్ టు ద సెలబ్రేషన్స్ ఆఫ్ తెలుగు చిత్రం. నిజంగా ఫస్ట్ జయశ్రీ అక్క అండ్ మా సార్, నాకు సెట్లో ఏదైనా రాకపోయినప్పుడు జయశ్రీ అక్క వచ్చి ఎంకరేజ్ చేస్తుంది. ఇంకా అందరూ వెంకీ అన్న, ఇంకా విక్కీ అన్న వాళ్ళు, దినేష్ అన్న, బాలా మ్యామ్ అందరూ నాతో సెట్లో చాలా బాగుంటారు. దినేష్ అన్న వాళ్ళు, జగన్ అన్న, నవీన్ అన్న వాళ్ళు అయితే నన్ను వాళ్ళ తమ్ముళ్ళలా చూసుకుంటారు. థ్యాంక్ యూ అన్న. అండ్ ఆల్సో మహేష్ బాబు సార్, థ్యాంక్ యూ. మీ తాతగారి గురించి ఏమని చెప్పవా? మా సార్ యాక్టింగ్ చేసి నేను ఆశ్చర్యపోయాను. అండ్ ఇంకా డ్యాన్స్ కూడా చాలా బాగా చేశారు మా సార్ డ్యాన్సు. మా సార్ ఓన్లీ డైరెక్షనే చేస్తున్నారు అనుకున్నాను, కానీ ఈ మూవీలో యాక్ట్ కూడా చేశారు. మీరు తనను కూడా డామినేట్ చేసేస్తున్నారు తనకు కూడా అనిపించింది, చూసారా? అది అంతేనా? ఈ మూవీలో యాక్ట్ చేసినందుకు, ఈ మూవీలో ఒక పార్ట్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. Super, well done Kiran, well done. Very very happy to see you here. All the very best and congratulations. Thank you. Come on. మళ్ళీ మాట్లాడతావా లాస్ట్ లో? First of all, I would like to thank Venkatesh Mahanna for giving me this wonderful opportunity, for believing in me and seeing Dr. Narayanichari in me, even before I saw it. So, thank you so much, Anna. This means a lot to me. And I would like to, Kiran, I would like to thank my producers, Chinta Gopal Krishna Reddy Garu, Sharat Chandra Garu, Anurag Reddy Garu, and Ishwaran Vijay Raghavan Garu. Thank you so much. And a special thank you to Mahesh Babu Garu and Namrata ma'am for presenting this film. Thank you so much. And I had a wonderful opportunity to work with brilliant actors like Satyadev Garu, Deepa Thomas, Bala ma'am, Pranay is not here today, and Kiran, wonderful actor. Had a very good opportunity to work with all these actors. They were all very collaborative. It was very fun to work with on set, and we became a family during the Odisha shoot. Every day after shoot, we used to gather together. We used to eat together. So we had very good moments during the film. మొత్తం ఇంగ్లీష్లో ఉంది కదా, సేమ్ ఇంగ్లీష్. సో యా, థ్యాంక్ యూ సో మచ్. ఐ హ్యాడ్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ డ్యూరింగ్ ద షూట్ ఆఫ్ ద ఫిల్మ్. అండ్ ఎస్టర్డే నేను థియేటర్స్ కానీ వెళ్ళాం. వీ వర్ వెరీ హ్యాపీ. ఆడియన్స్తో కలిసి చూసినప్పుడు ప్రతి సీన్, ప్రతి మూమెంట్ని వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేశారు. అది చూసి మేము చాలా ఎక్సైట్ అయ్యాం. Very happy. This is what we wanted. This is what we make films for. And thank you so much. Definitely మీ ఫ్యామిలీ, మీరు చూసిన వాళ్ళందరూ మీ ఫ్యామిలీకి చెప్పి ఈ థియేటర్ కల్చర్ని వీ హ్యావ్ టు గెట్ ఇట్ బ్యాక్, నాట్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద ఓటీటీ. అందరినీ మళ్ళీ థియేటర్కి రప్పించడం మన బాధ్యత. సో అందరికీ, మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి, ఖచ్చితంగా ఇలాంటి సినిమా మీరు థియేటర్లోనే చూడాలి, అందరికీ సపోర్ట్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. అసలు ఆచారి అండ్ రామప్ప కాంబినేషన్ బాండింగ్ ఒక ఎత్తు అయితే, ఒక ఎత్తు మాకు వీళ్ళిద్దరి కాంబినేషన్ ఇంకా ఇంకా రిపీట్ అవ్వాలని అయితే అనిపిస్తుంది. ఒక్కసారి మీరు ఇక్కడే ఉండగానే అచ్చమ్మ కూడా రావాలి, మీరు ఇలా అనుకుంటూ రావాలి. అది ఇప్పుడు బాబు నేను ఏం చెప్పినా నమ్మవా డైలాగ్ ఒకసారి. ఒట్టప్పా, ఇప్పుడు నవ్వుతా. థ్యాంక్ యూ. సో ఎస్, థ్యాంక్ యూ సో మచ్ ఆచార్య గారు. ప్లీజ్ కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ. ఎస్ బాలా గారు. అందరికీ, దినేష్ థ్యాంక్ యూ సో మచ్. దినేష్ తీసుకెళ్ళాడు నన్ను మహాసార్ దగ్గరికి. మంచి యాక్టర్ అండి అని చెప్పాడు. బట్ ఏంటంటే చాలా పర్టికులర్గా ఉన్నారు మహాసారు ఆడిషన్స్ విషయంలో కానీ, యాక్టర్స్ విషయంలో కానీ అన్నారు. మా ఇంట్లో చాలా పెద్ద ఫంక్షన్ హడావిడిలో ఉంది, నేనేమో రాలేనేమో దినేష్ అంటే, లేదు రండి ఫస్ట్ ఒకసారి అండి. మహాసార్ థ్యాంక్ యూ సో మచ్. ఆ ఒక్కరోజు నేను కనుక రాకపోయింటే ఇంత మంచి ఛాన్స్ నేను మిస్ అయిపోయేదాన్ని డెఫినెట్గా. మహాసార్ నన్ను నమ్మారు. ఆయన నిజంగా చెప్పాలంటే
నేను ఇట్లా చేయడానికి కూడా ఆయనే కారణం. నిజంగా ఇంత బాగా చేస్తాను నేనే అనుకోలేదు సార్. ఇదంతా ఈ క్రెడిట్ కూడా మీకే సార్. లేదు సార్, మీకే ఇవ్వాలి. సో ఆయన పర్టికులర్గా ఇలా కావాలి నాకు అని. బట్ ఫస్ట్ డే అయితే మెట్లెక్కి ఇది ఒక జస్ట్ ఒక 30-40 సార్లు ఎక్కించారు అంతే, సింగిల్ షాట్ అని. ఫస్ట్ డే ఏడిపించారు. వచ్చిన తర్వాత ఏడ్చిన తర్వాత వచ్చి అయిపోయిందా, ఇప్పుడు రండి క్యారెక్టర్లోకి అన్నారు. ఆ తర్వాత ఇంకెప్పుడు నేను ఏడవలేదు, క్యారెక్టర్లోనే ఉన్నాను. అది కూడా మీకే సార్ ఆ క్రెడిట్. సార్ మీతో వర్క్ చేయడం యాక్చువల్గా నేను కూడా సినిమా చూసినప్పుడు అనుకున్నాను ఎక్కించి తింపి చేసి తర్వాత ఫైనల్గా ట్రాలీ వేసారేమో అక్కడ. ఆ షాట్ కాదు. సచ్చా సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీలాంటి ఒక పెద్ద ఆర్టిస్ట్ పక్కన చేయడం అన్నది. నెక్స్ట్ ప్రొడ్యూసర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇలాంటి ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు. నాకు ఆర్టిస్టులు అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మేము అందరం అక్కడ ఒరిస్సాలో ఒక జాయింట్ ఫ్యామిలీలో ఉన్నట్టే ఉన్నాం. మేము తోపుతురుముల ఆర్టిస్టులు అన్నట్టు ఎవరు, ఇంక్లూడింగ్ సత్య గారిని కూడా అక్కడే వదిలేస్తే ఒక హాస్టల్లో ఉన్నట్టే ఉన్నాము. ఎంత కష్టపడ్డామో మాకు తెలుసు. ఆ కష్టానికి రిజల్ట్ ఇప్పుడు వచ్చినందుకు ఇప్పుడు మేము ఎంజాయ్ చేస్తున్నాము. అచ్చమ్మ అని నిన్న థియేటర్లో అరిచినప్పుడు నాకు అబ్బా ఏంటి నేనేనా అన్న ఫీల్ కలిగింది. ఇదంతా థ్యాంక్ యూ సో మచ్ మహాసార్, ఇదంతా మీ క్రెడిట్ వల్లే వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి అవకాశం తప్పకుండా మీరందరూ థియేటర్కి వెళ్ళి ఇలాంటి సినిమాని చూడాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. బట్ అచ్చమ్మ రూపంలో తెలుగు ఇండస్ట్రీ. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో హ్యాపీ బర్త్డే సత్యదేవ్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ విష్ అ వెరీ బిగ్ హ్యాపీ బర్త్డే టు హిమ్. సో డోంట్ సింగ్ నౌ, ఆఫ్టర్వర్డ్స్ ప్లీజ్. సో లిటరలీ ఐమ్ రియల్లీ నర్వస్. What to say today? I'm very, very happy. This day has come. So I can't explain more about this film and this role. I can just tell something that it is very close to me, like Renuka. It's been around 9 years I have been in this industry. But getting this opportunity is a dream come true moment for me today. Thank you, Mahasa. Like, I'm so sorry. Mahasa, the person who made this classic cinema Care of Kanjapalam call chesi, na next film lo role ki audition pumpanti, I was like, idu nijamena anukunnanu. I'm very happy that working in Rao Bahadur is the most happiest day in my life, I would say, because thank you so much, Mahagaru. This is something I can be proud forever in my life. And working with a wonderful actor like Satyadev Garu, sir, I can say one thing, that wherever I go in my life, I can proudly tell that I worked with one of the brilliant actors that we have today. And most appreciable character that he have done, Rao Bahadur. I hope you'll definitely receive an award for this one, sir. We know that it's been more than, I think, around 2 years we have worked so hard for this film. To everyone, including technicians, like I always forget to mention them. I know that every single day, morning to evening to night, we have worked thoroughly for this film. And when this film had come to theaters, yesterday I was watching with the audience, real audience. I could say that they were laughing, they were crying, they were going with all the emotions of this film. I'm so sorry. See, my parents doesn't know Telugu. So yesterday watching in subtitles,
I can literally see them laughing with all the emotions, crying with the emotions, which made me so proud. My father used to tell Deepa, just do little more better, do little more better. This is the very first time I'm getting that appreciation. Deepa, you have done the best film in your. That was one of the most appreciable words that I've got after this. Oh my God, I never wanted to cry today because Mahagaru have told me never show your weak point. I had to. I'm so sorry. It's. Yeah, I'm okay now. To the producers, Chinta Kopalakrishna Reddy Garu, Anurag Reddy Garu, I hope you're okay today. He was not well, so we couldn't see him during the film release time and all. And Sharat Chandra Garu, thank you so much for inviting me to the industry. And Mahesh Babu Garu and Namrata Garu to making this film. To make this audience to come. Oh my God, I'm forgetting everything. To bringing this film to the audience. Thank you so much to everyone and to all the co-actors of this film. Bala ma'am, I remember like during every sessions you were helping me out. Come again, come again. Every dialogues you were sitting and helping me out thoroughly. I know that how much effort you have put for this. And seeing in theaters, we're laughing. It was the wonderful moment we had in theaters. And yes, Vikas, thank you so much for being that one great actor in this film, doing the Achari character. And yes, Pranay is not here. Pranay, you also, and also Kiran, my Raja, you were excellent in this film. I'm so happy to be your mother in this film. And yes, we have one more, that other son. Shaurya? Shaurya, you were amazing in this film. And yes, I hope you all love this film. Akul, yeah, Akul, the curly hair wala guy. You were also amazing. And I hope you all enjoyed this film. And to the direction team, Rajesh Katta, the chief AD, and the ADs like Jaya, Dhruva, Apurva, Venki, Vicky. In production team, we have the executive producer, Dinesh Garu. Thank you so much. Jagan, Naveen, you were amazing. Always one call away for me, guys. I was so protective with you, like, and also Suma. I mentioned, right? Yeah, I hope I have talked. Rajesh Katta. Yeah, I told. If I forgot anyone, please forgive me. And I hope Shilpa Jain as the costume designer. Thank you so much for creating depth to my role. And yes, Karthik Parmar, he have done an amazing job. Anni frames, it was like magical. Whenever I came into the set, I could see that how beautifully he have captured through his magical lens. And yes, thank you so much for giving me Renuka once again, Mahagaru. This is the next classic film that is gonna be forever. Rao Bahadur, to you. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్ రేణుక. మా చిత్రానికి రావు బహదూర్ గురించి సక్సెస్ మీట్ జరుపుకుంటున్నాం. ఈ సినిమా ఇంతవరకు రావటానికి ప్రధాన కారణమైనటువంటి మహేష్ బాబు గారికి, ఏదైనా మేము చెప్పుకోవాలంటే వెనకాల ఒక పెద్ద మనిషి కావాలి. ఆ సపోర్ట్ అనురాగ్ రెడ్డి గారి, శరత్ గారి వల్ల మాకు వచ్చింది. నిన్నటి వరకు మేము చెప్పాం మా సినిమా గురించి, ఏదో మేము ఏం చేస్తాం అది చెప్తున్నాం. మీడియా వాళ్ళు విడివిడిగా నన్ను చాలా మంది అడిగేవారు, ఏంటండి నన్ను అడిగేవారు. నేను అంతా ఓపెన్గానే మాట్లాడాను, ఏం చేయదు, ఏమి దాచుకోకుండా చెప్పాను. మీడియా వాళ్ళు అయితే చాలా సపోర్ట్ చేశారు ఈ సినిమాని ప్రజల్లో తీసుకెళ్ళడం కోసం. అంటే మేము ఏం చేసామో తెలియపరుస్తాకి చాలా టైం పడుతుంది. అది ఇప్పుడు వీళ్ళందరూ కష్టపడి చేసాం, ఇంకా ఆనంద బాష్పాలు కాలుస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. కానీ ఈ కష్టం వెనకాల మరి చూస్తుంటే ఇంత కొత్త సినిమా, ఇంత కొత్త కథ ఎలాగ ఎన్నుకున్నారు ఈ శరత్ గారు, అనురాగ్ రెడ్డి గారు, నమ్రత గారికి ఎలా నచ్చింది, నేను ఎలా జాయిన్ అయ్యాను, అంతా ఒక కళ్ళలాగా అనిపిస్తుంది నాకు.
పేరు పేరున చెప్పలేను కానీ మా ఫస్ట్ అయితే మహా వెంకటేష్ గారు కెప్టెన్ ఈ సినిమాని మొత్తం ఆ కథ నమ్మి ఆయన మమ్మల్ని నమ్మింత ఉన్నది పెద్ద సవాలు. ఎంతోమంది ప్రొడ్యూసర్కి అవకాశం ఇద్దామని చూశారు, ఆయన అవకాశం వినియోగించుకోలేకపోయారు ఎవరని. కాదు ఈ కథ శరత్ గారు, శరత్ అనురాగరెడ్డి వాళ్ళు ఓకే చేస్తారు కదా. ఫస్ట్ మీరు సత్యదేవ్ గారితో చేయించాలని ఫిక్స్ అయిపోయారు, దానికోసం టైం పట్టింది అంతే. తర్వాత నేను రావాల్సి వచ్చింది, నేను వచ్చాను. అంటే ఇది ఇప్పుడు అందరూ చూసిన తర్వాత ఇలా ఇంత డిఫరెంట్ స్టోరీలు ఎంచుకుంటున్నావు ఏంటి, లక్కీగా బయటపడుతున్నారు. కానీ చాలా కష్టమైన సబ్జెక్ట్ ఇది. ఆయన పెర్ఫార్మెన్స్ సత్యదేవ్ గారు 5 గంటలు 6 గంటలు మేకప్ అంటే ఏదో అనుకున్నాం, ఇంత శ్రమ ఉందా దీంట్లో, ఇంత అంటే కొన్ని శ్రమలకి విలువ కట్టలేము. ఆ శ్రమ ఇక్కడ ఇవాళ థియేటర్లో చూసిన వాళ్ళు రెండోసారి చూస్తున్నాం, సినిమా ఒకసారి చూసినా రెండోసారి చూడాలనిపిస్తుంది. ఓటీటీలో అయితే అంత ఎఫెక్టివ్ అనిపించదని చెప్పి వాళ్ళు చెప్తుంటే ఏంటి మనం ఎక్కడో అమెరికా దాకా వెళ్ళిపోయాం ఆనపర్తి నుంచి అని చెప్పి నేను ఒక రకమైన వీళ్ళందరూ ఈ నిర్మాతకి అంతకంటే ఏం కావాలి ఆనందం. నాకు సినిమా సక్సెస్ అయ్యిందని 10 మంది ఫోన్ చేసి చెప్తుంటే ఇలాంటి అద్భుతమైన సినిమా తీసామా, ఇందులో ఒక పార్టా నేను అనిపిస్తుంది. ఓ పక్క మహేష్ బాబు గారు ఆయన ఉన్నారు. ఇన్ని కలపాతలతో ఈ సినిమా ఇంతవరకు వచ్చింది. ఎలా సత్యదేవ్ గారు పుట్టినరోజు నాటి మంచి సర్ప్రైజ్ గిఫ్ట్, బ్రహ్మాండం ఓపెనింగ్స్తో సినిమా వెళ్తుంది, అందుకుంది. ఈ ఆనందాలు అన్నీ మనం పంచుకోవడానికి సక్సెస్ మీట్ పెట్టుకున్నాం. మన సినిమాలో పనిచేసినటువంటి 24 క్రాఫ్ట్స్ అంటే పేరుని చెప్పలేని అందరి గురించి కూడా అందరూ కూడా చాలా బాగా కష్టపడ్డారు. అందరూ ఎక్కువగా దినేష్ గారు, ఎక్కువగా ఆయనతో టచ్లో ఉంటున్నాం మేము, అందుకని దినేష్ గారి పేరు ఎక్కువ గుర్తు వస్తుంది. ఇంకేదో చెప్పాలనుకుంటున్నాను, గుర్తు రావట్లేదు. సరే, థ్యాంక్ యూ, ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రాజశేఖర్ గారు మీరు కూడా అంటే అసలు కాదు. హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. సో థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు ద సక్సెస్ మీట్ ఆఫ్ రావ్ బహదూర్. ఫస్ట్ ఐ వాంట్ టు థ్యాంక్ మహా అన్న ఫస్ట్. సో థ్యాంక్ యూ టు దినేష్ ఫర్ ఇంట్రడ్యూసింగ్ మహా అన్న టు అస్. అండ్ మెయిన్ ఐ వాంట్ టు థ్యాంక్ అనురాగ్ అన్న అండ్ శరత్ అన్న. నేను చాలా నేర్చుకున్న వాళ్ళ ప్రాసెస్, ఒక ప్రొడక్షన్ ఏదో ఉంటుంది, ఒక హౌ వీ కెన్ కంట్రోల్ మనీ అని. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో అండ్ ఎవరీ సత్య అన్న అండ్ దీప థామస్ అండ్ వికాస్, కిరణ్, థ్యాంక్ యూ సో మచ్. సో ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. అండ్ మీకు సెకండ్ థర్డ్ టైం ఎవ్రీ రీవిజిట్ మీకు ప్రతి డీటెయిల్ అనేది అర్థమవుతుంది సినిమా. దర్ ఆర్ సో మెనీ డీటెయిల్స్ ఇన్ ద ఫిలిం. సో ప్లీజ్ వాచ్ మల్టిపుల్ టైమ్స్ టు గెట్ టు నో ద డీటెయిల్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఎస్, ఏ సినిమా రిలీజ్ అన్నా డెఫినెట్లీ న్యాచురలీ చాలా టైర్డ్గా ఉంటాం, చాలా నర్వస్గా ఉంటాం. మోస్ట్లీ ఆ 3-4 రోజులు అందరం పడుకోక ఒక మైండ్ అసలు చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటుంది. ఫైనలీ నిన్న రాత్రి మేము అందరం కొంచెం పీస్ఫుల్గా ఐ థింక్ పడుకున్నాం. అందుకే ప్రెస్ మీట్ కూడా కొంచెం పోస్ట్ నూన్ పెడదామని రిక్వెస్ట్ చేసాం. సినిమా మొన్న నైట్ ప్రీమియర్ చేసుకున్నామండి. ఆబ్వియస్లీ యూఎస్లో మీరు చూస్తుంటే $125K కలెక్ట్ చేసింది జస్ట్ ప్రీమియర్స్లోనే. అండ్ ఇక్కడ కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ప్రీమియర్కి. నిన్న పొద్దున్న రిలీజ్ అయింది. చాలా 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 ఇంట్రెస్టింగ్ రెస్పాన్స్ వచ్చింది. ఇనీషియల్లీ కొంచెం అందరూ ఏంటి కొంచెం ఫస్ట్ హాఫ్ స్లో ఉందా ఇదంతా అన్నారు. నేను మహాకి ఫోన్ చేసి మహా ఇలా అంటున్నారంటే నువ్వు ఆగు సాయంత్రం దాకా ఆగు శరత్. మహా కాదు ఇట్లా అంటున్నారు ఏంటి అసలు. శరత్ సాయంత్రం దాకా ఆగు అన్నారు. అన్నట్టుగానే సాయంత్రం వరకు యాజ్ ద ఫిలిం ఫౌండ్ ఇట్స్ ట్రూ ఆడియన్స్. అంటే పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి అనేది కన్నా జనాలు అంటే ఒకటి నచ్చింది అనడానికి నేను నమ్మేది ఏంటంటే బిగ్గెస్ట్ ప్రూఫ్ పాయింట్ సినిమాల్లో కానీ ఏదన్నా జనాలు ఫుల్ టాకింగ్. ఐఎమ్ సారీ ఐ వాజ్ రాంగ్ మహా, లైక్ దిస్ ఈజ్ ఆల్సో లెర్నింగ్ ఫర్ మీ. ఐఎమ్ ఆల్సో యంగ్ ప్రొడ్యూసర్. ఒక చాలా అనుకుని వెళ్ళాం, కానీ ఈ సినిమా తర్వాత నేను నిజంగా జనాలు కొంతమందికి నచ్చకపోవచ్చు. ఒక 100 మంది ఉంటే అన్ని వేళ్ళు ఒకేలా ఉండవు, ఒక 10 మందికి నచ్చకపోవచ్చు, దట్స్ కంప్లీట్లీ ఓకే. బట్ మాట్లాడుకుంటున్నారు ఈ థియరీ. నిన్న థియేటర్కి వెళ్తే నిన్న నేను చాలా మార్నింగ్ నుంచి నేను కొంచెం స్ట్రెస్ ఉండే. నిన్న థియేటర్స్కి వెళ్ళాం. సో వీళ్ళకి జనాలతో ఫస్ట్ చూద్దాం అని థియేటర్స్కి వెళ్ళాం. థియేటర్స్కి వెళ్ళే టైంకి ఫస్ట్ మల్లికార్జునకి వెళ్ళాం, హౌస్ఫుల్. షాక్. మా మార్నింగ్ షో హౌస్ఫుల్ ఏంటి, సింగిల్ స్క్రీన్, అది 1000 సీట్లు కన్నా ఎక్కువ ఉంటాయి. విపరీతంగా ఎంజాయ్ చేస్తుండే జనాలు. అట్లీస్ట్ ఒక
ఐ థింక్ సినిమా మొత్తంలో 12-15 టైమ్స్ గట్టిగా మనం వెనక బాక్స్లో కూర్చున్నాం గట్టిగా 12-15 టైమ్స్ అరుపులు కేకలు ఏదో వాట్ ఎవర్ రియాక్టింగ్ లాఫింగ్ గట్టిగా అరుపులు అయితే వినిపిస్తున్నాయి. సో వాట్ ఎవర్ మూమెంట్ని అప్పుడు మహానా క్వశ్చన్ అడిగా, మీరు ఎడిట్ అప్పుడు ఏవేవైతే మూమెంట్స్ ల్యాండ్ అవుతాయి అనుకుంటున్నా అవుతాయి యూ సెడ్ దాట్. సో అవన్నీ ల్యాండ్ అయ్యాయి. సో బ్రిలియంట్ థింగ్స్. ఇన్ఫ్యాక్ట్ మీరు చూస్తే లెటర్ బాక్స్లో అది పీపుల్ ఆర్ లైక్, అంటే ఎవరైనా లెటర్ బాక్స్ లేకపోతే మనమందరం ఇండస్ట్రీ వాళ్ళం అండ్ పీపుల్ ఈ వీడియో చూస్తున్నారంటే కూడా వాళ్ళు పక్కా ఫిలిం బఫ్స్ సినీ ఫైల్స్ కాబట్టి లెటర్ బాక్స్ ఇస్ సంథింగ్ యూ నీడ్ టు రియలీ ఫాలో. పీపుల్ రైట్ బ్రిలియంట్ రివ్యూస్, వెరీ గుడ్ అనాలిసిస్, గుడ్ థింకింగ్ ఉంటుంది. అండ్ like people are saying things like humans may differ physically across places and eras but mentally we remain the same. So this is the theme, అంటే మన థీమ్ ఆఫ్ ద ఫిల్మ్ని జనాలు అర్థం చేసుకుంటుంది. ఏదో ఫస్ట్ హాఫ్ ఇట్లా ఉంది, సెకండ్ హాఫ్ అట్లా ఉంది, వాడు వెళ్ళి వేసుకుని పిల్లల్ని, ఇది కాదు ఈ సినిమా. ఇది దిస్ హ్యాస్ అ లాడ్ ఆఫ్ మీనింగ్, దిస్ అ లాడ్ ఆఫ్ లేయర్స్. ఒక హ్యుమానిటీ అనే ఒక ప్రపంచం అనే ఒక లార్జర్ టాపిక్, రైట్? ఒక బ్రహ్మాండ నగరం, విశ్వనాడు, భువనాలయం. సో ఇట్స్ యు ఆర్ రిప్రజెంటింగ్ ద వరల్డ్ అండ్ ఎమోషన్స్ అవన్నీ, అండ్ పీపుల్ ఆర్ రైటింగ్ అబౌట్ ఇట్. సో దిస్ ఇస్ వేర్ ఐ వాజ్ రాంగ్ అండ్ యు ఆర్ రైట్. లాస్ట్ లైన్ మహా గారి కోసం. సారీ నా చదవలే, బుర్ర పాడరా మహా చేస్తాం. ఇలాంటి ఒక రెస్పాన్స్ అయితే నేను ఇప్పటిదాకా చూడలేదు. వేర్ పీపుల్ ఆర్ రైటింగ్. రాహుల్ రవీంద్రన్ గారు అయితే రోజు లెటర్ బాక్స్ రాసి ఎవ్రీ డే ఈస్ యాడింగ్ like half a page, sending it to me and saying, is it okay if I extend my review? Like he's written some 4-5 page review, like he's absolutely in love with the film. So people are like understanding, you know, one of those rare films that very subtly and comically conveys the harsh reality of human discrimination across various aspects of society. Something we all read about in our school's social study books. All 24 crafts are at their finest. Don't miss this intellectually radical cinematic piece. So Nalupu, all of these things. So it's working beautifully and people are realizing it. So meer kuda ivanni chusuntaru. So I'm also showing it to you all. So అంటే ఇదేదో జనాలు పొగుడుతున్నారు అని చెప్పడానికి స్క్రీన్ షాట్లు పెట్టింది కాదు. ఐ యాక్చువల్లీ వాంటెడ్ టు షో ఆల్ ఆఫ్ యూ ఆల్సో ద టీమ్ దట్ పీపుల్ ఆర్ థింకింగ్, ఇట్స్ మేకింగ్ పీపుల్ థింక్. వాళ్ళు వెళ్ళి మాట్లాడుకుంటున్నారు, వాళ్ళు వెళ్ళి అంటే డీప్గా వెళ్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఐ హ్యావ్ అ మధుశాలిని ఇష్యూ హియర్. Madhu, can you just come on to the stage once? Madhu is an actor. Yeah, who doesn't know Madhushalini? Madhu, of course. Yeah, of course. She Madhu needs happened no to watch the introduction. film. Madhu happened to watch the film. She called me and Okay. spoke for 40 minutes. I said, Madhu, if you don't mind, can you put the 11 o'clock? I said, Madhu, if you don't mind, can you please come to the event? Right? She doesn't know I was calling her on stage. But yeah, maybe what are your thoughts? Ante two aspects adutuna, as an outsider because మేము చాలా మాట్లాడడం, and as a woman because ఈ సినిమా చూసాక ఒక క్రేజీ న్యూ థింగ్ ఫర్ మీ వాజ్ విమెన్ ఆర్ అబ్సల్యూట్లీ టేకింగ్ దిస్ టు అనదర్ లెవెల్. పర్సనల్లీ మనందరం ఎంతగానో బాయ్స్ అందరం కూర్చొని ఎడిట్ మీద ఆ పర్స్పెక్టివ్ మిస్ అయ్యాను బ్రో. Like whatever you told me, like I didn't even think of those. I'm sure you thought of it as a director. But what are your thoughts, Madhu? Sorry for suddenly calling you on the stage unannounced. I mean, I'm glad that I'm here because నాకు అంటే ఎన్నో ఏళ్ళ నుంచి సినిమా ఇండస్ట్రీలో ఉన్నా, మైక్ ఇవ్వగానే నేను పారిపోతానండి. జస్ట్ థ్యాంక్ యూస్ చెప్పి వెళ్ళిపోయారు అక్కడ. నేను అలాంటిది వెన్ హీ సెడ్ యూ షుడ్ కమ్, ఐ వాంటెడ్ టు ఎక్స్పీరియన్స్ అండ్ నో వాట్ మీ జర్నీ ఏంటి. ఎందుకు అంటే యాజ్ అన్ ఆడియన్స్ నేను ఫిల్మ్ చూసినప్పుడు ఫస్ట్ శరత్ నేను థియేటర్కి వచ్చినప్పుడు ఏం అడిగాడంటే, నువ్వు ఏం ఎక్స్పెక్ట్ చేసి వస్తున్నావు అని అడిగాడు. నిన్న నాకు ఎక్స్పెక్టేషన్స్ లేవు. ఎందుకు అంటే నేను మహాగారి మూవీ, సత్యగారి మూవీ చూస్తున్నాను. దట్ ఇట్ సెల్ఫ్ is enough for me that I know I'm going to watch a fantastic film. I'm a huge fan of your work. చాలా ఇష్టం నాకు. అండ్ ఫిల్మ్ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ ఒక 15 minutes నాకు ఏం జరుగుతుంది, అసలు ఏంటి, క్యారెక్టర్ ఏంటి, చాలా కన్ఫ్యూజన్, ఏం అర్థం కాలే. కానీ ఏదో మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు ఫస్ట్ అర్థం పర్థం లేకుండా అనిపించింది. దాని తర్వాత ఒకటే ఎందుకు దానిపైన ఎందుకు స్ట్రెస్ చేస్తున్నారు. సో ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఒక క్యారెక్టర్ మాట్లాడుతున్న దేని గురించి మాట్లాడుతున్నారు. ఎందుకంటే మనం ఫస్ట్ హాఫ్ అయిపోయిన వెంటనే ఐఎమ్ షూర్ మీ అందరికీ కూడా చాలా క్వశ్చన్స్ ఉండుంటాయి. వీడు ఇలా ఎందుకు బిహేవ్ చేస్తున్నాడు, అమ్మాయి అలా ఎందుకు చేస్తుంది, అమ్మాయి ఇలా ఎందుకు చేయలేదు, అవన్నీ మనకున్న క్వశ్చన్స్. చాలామంది నాకు అనిపించింది ఏంటంటే, ఐఎమ్ సారీ టు సే దిస్ బికాస్ అ లాట్ ఆఫ్ పీపుల్ దట్ ఐ నో ఫెల్ట్ దట్ ద ఫస్ట్ హాఫ్ వాజ్ అ లిటిల్ స్లో, ఇంకొంచెం పేస్ ఉండొచ్చు. కాదు, మీకు అర్థం కాలేదు అని నాకు అనిపించింది. బికాస్ సెకండ్ హాఫ్ మీరు ఎప్పుడైతే చూస్తారో ఆ రీకాల్ వాల్యూ ఉంటుంది కదండి. అరే ఆ సీన్లో ఈ డైలాగ్ అన్నారు కదా,
దట్స్ వెన్ యూ నో ఓ మై గాడ్ వాట్ డిడ్ ఐ మిస్. వెంటనే నాకు మళ్ళీ చూడాలనిపించింది విత్ అ ఫ్రెష్ పేర్ ఆఫ్ ఐస్ అండ్ ఫ్రెష్ పర్స్పెక్టివ్. దట్స్ హౌ బ్యూటిఫుల్లీ యువ్ రిటన్. బికాస్ ఒక్కొక్క డైలాగ్ అండి, మై ఫేవరెట్ డైలాగ్ విచ్ ఫస్ట్ టైం నేను అది చూసినప్పుడు నాకు ఒక రియాక్షన్ వచ్చింది. నేను ఇంటికి వెళ్ళి మళ్ళీ దాని గురించి ఆలోచించినప్పుడు ఇంకొక రియాక్షన్ వచ్చింది. వన్ సచ్ లైన్ వాస్, మీరు మీ అబ్బాయికి యూ బ్రింగ్ హిమ్ అ గిఫ్ట్ and you say this is your gift and he's so excited and you go back and you say bring me the World Cup. Okay, that I was laughing because నాకు అది చూసినప్పుడు ఎలా అనిపించింది అంటే, నేను మా అబ్బాయికి ఒక క్రేజీ ల్యాప్టాప్, అమేజింగ్ పెన్, మాన్బ్లా పెన్ అన్నీ తెచ్చి నువ్వు ఇప్పుడు ఫస్ట్ రావాలరా అన్నట్టు అనిపించింది. లిటరలీ ప్రిపరేషన్ అవి దాని గురించి కాదు, సీరియస్లీ దట్స్ హౌ ఐ ఫెల్ట్. సో ఇట్లాంటి న్యూఆన్సెస్ ఏవైతే ఉన్నాయో, మీరు ఆ క్యారెక్టర్ జర్నీ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది అనే ఒక క్యూరియాసిటీ ఉండి ఓపిక్గా చూస్తే మీకు ఖచ్చితంగా నచ్చుతుందండి. ఇట్స్ నాట్ స్లో, ఇట్స్ నాట్ నథింగ్. యూ నీడ్ టు అండర్స్టాండ్ ఇట్ బెటర్ ఇస్ మై ఫీలింగ్, సీరియస్లీ. అండ్ క్యారెక్టర్స్ గురించి చెప్పాలి అంటే, ఒక ప్రతి ఫిలింలో మనం ఒక సెంట్రల్ థీమ్ ఒకటి ఉంటుంది, ఒక సెంట్రల్ క్యారెక్టర్ని ఫాలో అవుతూ ఉంటాము. హీఈస్ మై హీరో ఆర్ షీఈస్ మై హీరోయిన్ ఆర్ షీఈస్ మై వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ ఇందులో ఎన్నో షేడ్స్ ఉండడం వల్ల ఫస్ట్ టైం చూసినప్పుడు మీకు ఒకలా అర్థమవుతుంది, రెండోసారి మీరు చూసినప్పుడు ఇన్ని షేడ్స్ ఉన్నాయా. బికాస్ ఐ డోంట్ నో ఇఫ్ ఐఎమ్ రివీలింగ్ మచ్, బట్ వెన్ రేణుకా కమ్స్ అండ్ ఫస్ట్ హాఫ్లో ఒక incident, first half, second half I'm a little confused, there's an incident that happens and she's like this, okay, second half, and I'm questioning why, and then నేను అనుకున్నాను మేబీ అప్పటి కాలంలో ఆడవాళ్ళకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేకపోతే అనుకున్న చెప్పలేక ఇలా నాకు ఈ యాంగిల్ కూడా అనిపించింది ఇన్ఫ్యాక్ట్. అండ్ దెన్ వెన్ ఐ సా ఐ లైక్ ఇంత మీనింగ్ ఉందా దీనిలో అనిపించింది. It is beautiful. The way you've delivered, it's amazing. Congratulations. And prati oka character will stay with you, Andi. Achari garu, you little superstar, Meeru, Bala garu, all of you all, whoever is done in this film will remain with us. I want one of you in my house. I want one sister like you. I don't want a friend like you. So, it's given me so much to think about, and I thought దీని గురించి కూడా మనం వచ్చి మాట్లాడకపోతే ఏంటండి. సత్య గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే. అండ్ I've seen your interview where rebirth as an actor. Exactly. When you've made a statement, మీరు ఏమన్నారంటే ఒక బాహుబలి, ఒక RRR తర్వాత ఒక రావ్ బహదూర్. You are absolutely right. ఇక్కడి నుంచి తెలుగు నుంచి ఇవాళ ఈ రోజు ఇఫ్ ఐ హ్యావ్ టు సే దట్ ఈ ఫిలిం షుడ్ గో టు ఇంటర్నేషనల్ మార్కెట్ అండ్ ప్రెజెంట్ అస్ అంటే దట్ ఈస్ రావ్ బహదూర్ ఫర్ మీ. ఫ్యాంటాస్టిక్, ఫినామినల్. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్, అది ఆర్ట్ డిపార్ట్మెంట్ అవ్వనివ్వండి, కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ అవ్వనివ్వండి, ఇన్ఫ్యాక్ట్ మీ సెట్ ప్రాపర్టీస్ అన్నీ కూడా సో బ్యూటిఫుల్లీ డన్. అండ్ వీటన్నిటికీ మీలాంటి ప్రొడ్యూసర్స్ ఉండడం వల్ల ఇంత నమ్మి you just went with the craziness that Maha had offered. I'm sure when you read it on the paper first time nikem ardham kuda there was a point where we tried to control the craziness and I tried to put it in order. కానీ నాకు అర్థమైంది దట్ ఈ సినిమాని ఇట్లానే చేయడం కరెక్ట్. బయట కూడా మీడియా వాళ్ళతో మాట్లాడుతుంటే ఏదో అన్నారు 10 నిమిషాలు తీయచ్చు కదా సార్. నేను నాకు నచ్చితే నేను సినిమా తీయాలి, లేకపోతే నేను తీయనని వెళ్ళిపోవాలి. లైక్ చాలామంది చేశారు అట్లా. బట్ ఆయన అనుకున్న విజన్ని ట్రాన్స్లేట్ చెయ్యాలి అని నేను నమ్మా. అందుకే సినిమా విషయంలో చెప్పారు 2-3 సార్లు చాలా థింగ్స్, కానీ ఏ రోజు ఏది కెలకలేదు. బికాస్ it's a piece of art. It is. And you've created something that stays on forever, bro. Like, absolutely. I think. Absolutely. Thank you so much for making us put our name. Somehow it just happened, but na peru, Anurag peru, ee cinema మీద ఉండడం అనేది మా లైఫ్లో మమ్మల్ని చాలా ముందుకు తీసుకెళ్తుంది. అండ్ చాలా సాటిస్ఫాక్షన్ కూడా. ఇన్ఫాక్ట్ నేషనల్ కాల్ స్టార్ట్ అయ్యాయి మనకి బాంబే నుంచి. ఈరోజు ఇప్పుడు బాంబేలో షో నడుస్తుంది కదా, ఇప్పుడు 3 ఎప్పుడు షో వేస్తున్నాం. 35 మంది PROs అనుపమ చోప్రా గారు
ఓకే, ఆవిడ కూడా షో వేయమని అడిగారు, షో వేస్తున్నారు, స్క్రీన్కి వస్తున్నారు. బట్ మెల్లగా అక్కడి నుంచి ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది. తమిళ్ మలయాళం నుంచి ఇప్పుడు అందరు క్యూబ్లు అడుగుతున్నారు, మోస్ట్ ఆఫ్ ద విఐపీస్, బిగ్ యాక్టర్స్. అంటే ఏదో చాలా సైకలాజికల్ ఫిల్మ్ అంట, ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉందంట, చాలా డిబేట్ అవుతుంది, వి వాంట్ వాచ్ ద ఫిల్మ్ అని చాలా చాలా This is definitely truly a masterpiece. I'm so thrilled that మీరు మాకు ఈ ఎక్స్పీరియన్స్ ని కలిగించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ there's one more thing I'd like to add. ఎవరైనా ఫిల్మ్ ఎంటర్టైన్మెంట్ కోసం వస్తారు, ఒక 3 hours చిల్ అవుదామని వస్తారు. బట్ వాట్ ఐ ఫెల్ట్, దిస్ ఇస్ మై పర్సనల్ ఫీలింగ్, రావ్ బహదూర్ మీరు ఎందుకు చూడాలి అంటే, మన లైఫ్లో మనం ఎన్నో తప్పులు చేస్తాం, కానీ ఎక్కడో మన ఈగో అనుకోండి అది మనని ఆపిస్తుంది. వీ డోంట్ వాంట్ టు గెట్ డౌన్ అండ్ సే ఐఎమ్ సారీ బికాస్ సమ్వేర్ ఇట్ స్టాప్స్ అస్. ఇఫ్ యూ వాంట్ టు బీ అ బెటర్ హ్యూమన్ బీయింగ్, please go watch this film. That's all I have to say. Thank you so much, Sharat and Anurag, for having me here. Thank you Congratulations, so much, Madhu, sir. for coming. Thank you. All the very best. You guys rock. Thanks. Thanks. Superb, Madhushanli garu. Thank you so much for sharing your thoughts so beautifully on stage. Thank you. నువ్వు బాటిల్ అప్ చేసుకుని పెట్టుకున్నావు నీ ఫీలింగ్స్. అంటే మంచి ఫిల్మ్ చూసినప్పుడు చెప్పేటప్పుడు అందరిని మాట్లాడతాం. సో when you don't like something, you want to say నా నచ్చలేదు. బట్ వెన్ యూ లైక్ సంథింగ్ అండ్ వెన్ యూ వాంట్ టు సే దిస్ ఇస్ ద ప్లాట్ఫామ్, ఐ వాంట్ యూ ఆల్ టు గో వాచ్ ఇట్. ఎవరైతే చూడలేదో థియేటర్కి వెళ్ళి తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. సో అదే, లాట్స్ ఆఫ్ పేషెన్స్ యాజ్ ద ఫిల్మ్ కేర్ఫుల్లీ పుల్స్ యూ ఇన్ టు ఇట్స్ వరల్డ్. బట్ ఫ్రమ్ ద ప్రీ, మన డిస్ట్రిబ్యూటర్లే ఎవరో బయట వాళ్ళ వరకు కూడా కాదు, వాళ్ళతో మాట్లాడుతుంటే కపుల్ ఆఫ్ థింగ్స్. నేను ఎగ్జాంపుల్ ఇస్తున్నా ఫస్ట్ హాఫ్ గురించి. ఏదో అంటే నేను, మీరు చికెన్ వండేటప్పుడు చికెన్ టిక్కా చేయాలనుకుంటే చికెన్ తీసుకుని మంటలో పెడితే గంట అయినా అవ్వదు, కానీ దాని ఒక మ్యారినేషన్ అనే ఒక చాలా బోరింగ్ ప్రాసెస్, పెరుగులో పడబెట్టాలంతే. అది జరిగితే మీకు 10 నిమిషాల్లో చికెన్ రెడీ అవుతుంది వండర్ఫుల్గా టిక్కా. సో ఐ థింక్ అన్లెస్ యూ హ్యావ్ ద మ్యారినేషన్, సో ఐ ఫీల్ ద ఫస్ట్ 30 minutes 40 minutes ఆఫ్ ద ఫిల్మ్ విచ్ పీపుల్ ఆర్ సేయింగ్ ఇట్స్ ఎ లిటిల్ స్లో, ఇట్స్ ట్రూత్. But that is the marination that is helping you experience the next 2 hours how beautifully. అది లేకపోతే ఇది లేదు బాస్, అది నాకు తెలియదా ముచ్చట, నేను తీలేను ఎడిట్లో, నాకు తెలియదా నువ్వు చెప్పేది ఆ 10 నిమిషాలు లేపాలని, కానీ అది లేదు అది. సో ఇట్స్ వెరీ 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 ఇంట్రెస్టింగ్ దట్ ద ఫిలిం ఈ స్ట్రక్చర్డ్ దట్ వే. అండ్ కొంచెం ఇనిషియల్లీ అది వచ్చిన, బట్ అది కూడా ఇప్పుడు చాలా తగ్గిపోయింది, విచ్ ఇస్ ఎ వండర్ఫుల్ బ్యూటిఫుల్ థింగ్. సో యా, లాట్స్ ఆఫ్ గుడ్ థింగ్స్ హ్యాపెనింగ్. ఇన్ఫ్యాక్ట్ ఈస్టర్ ఎగ్స్ చాలా చాలా బయటకు వస్తున్నాయి. ఆ గుమ్మడి పండు అనేది చాలా పెద్ద టాకింగ్ పాయింట్ అయిపోతుంది ఇప్పుడు అందరికీ. అసలు ఆ చెట్టు ఎలా వచ్చింది, దాని మూలం ఏంటి అని. నేను కొంతమంది మాట్లాడితే వాళ్ళు అసలు గుమ్మడి పండు ఏంటి అసలు నాకు అర్థమే కాలే అని కూడా అన్నారు. సో బట్ 90% అర్థమే. సో ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ దట్ డిఫరెంట్ పీపుల్ చాలా డిఫరెంట్గా చూస్తున్నారు. మధు అఫ్ కోర్స్ ఒక వేరే కొత్త పర్స్పెక్టివ్ షీ షేర్డ్ విత్ అస్. సో ఐ థింక్ ఇప్పటిదాకా చెప్పలేదు ఈ రిలీజ్ హడావిడిలో అది ఉండి, బట్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ అస్ గైస్. కంగ్రాచులేషన్స్ గోపాలకృష్ణ గారు, సత్యాన, హ్యాపీ బర్త్డే. దిస్ ఇస్ ద బర్త్డే గిఫ్ట్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ అస్ టు యూ. అండ్ యా, ఇట్స్ రియలీ ఓవర్వెల్మింగ్. ఈరోజు అసలు మీరు చూస్తే ఇట్స్ ఆల్ ఆరెంజ్, లైక్ బుక్ మై షో ఓపెన్ చేస్తే మొత్తం ఆరెంజే ఉంది. సో వెరీ వెరీ హ్యాపీ ఇన్ ఎవ్రీ పాసిబుల్ సెన్స్. ఐ థింక్ వీవ్ మేడ్ అ వెరీ బ్యూటిఫుల్లీ క్రాఫ్టెడ్ ఫిలిం. టెక్నికలీ చాలా బాగుంది, ఎమోషనలీ చాలా బాగుంది. ఇట్స్ క్రియేటింగ్ కాన్వర్జేషన్స్, పీపుల్ ఆర్ అబ్సల్యూట్లీ లవింగ్ ఇట్. అండ్ మాకు నిన్న యాక్చువల్లీ థియేటర్స్కి వెళ్ళినప్పుడు, పొద్దున్న మల్లికార్జునకి వెళ్ళాం, సాయంత్రం ప్రసాద్స్కి వెళ్ళాం, రాత్రి నెక్సెస్కి వెళ్ళాం. పీపుల్ ఆర్ కాలింగ్ అవుట్ విత్ క్యారెక్టర్ నేమ్స్ లైక్, అచ్చమ్మ గారు మీరు వచ్చేసారా, అరే కుసుమాను ఎందుకు అట్లా చేసావు అది అంటే. పీపుల్ ఆర్ రిలేటింగ్ టు ద క్యారెక్టర్ సో మచ్. అండ్ వాళ్ళు కూడా ఎంతెంత చెప్తున్నారు, ఆ వీడియోస్ పెట్టామో లేదో బయట, బట్ ఎంతెంత చెప్పారు సినిమా అయ్యాక. దట్ పీపుల్ హ్యావ్ సో మచ్ టు సే. I'm very happy that we made a film that's much more than a film. I think we created a world that sucks people into them, and I thank all of you, and I thank the Telugu audience who have proven again that correct content తో సినిమా వస్తే మేము చూస్తాం, మేము థియేటర్లు నింపుతాము అని ప్రూవ్ చేసిన మన తెలుగు ఆడియన్స్కి చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఈ సినిమా తెలుగే కాదు వేరే భాషల్లో కూడా రిలీజ్ అవుతుంది అండ్ చాలా పెద్ద అవుతుంది. ఆల్రెడీ అడుగుతున్నారు, కొన్ని కాల్స్ వచ్చాయి, జస్ట్ నిన్న ఒకటి ఈరోజు ఒకటి అడుగుతున్నారు వేరే లాంగ్వేజ్లో, తమిళ్లో అది హిందీలో డబ్ చేసి రిలీజ్ చేస్తారా అని. సో అది ఆ లాజిస్టిక్స్ ఒకసారి నేను ఇంకా మీకు చెప్పలేదు, ఈ హడావిళ్ళు ఉన్నారని, బట్ ఆ డబ్బింగ్ మీద కూర్చోవాలి బ్రో. సో యా, థ్యాంక్ యూ సో మచ్. వెరీ
డ్యూటీ అవ్వలేదు, ఇంకా చాలా డెలివరీస్ ఇవ్వాలి. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఫర్ సపోర్టింగ్ ఆ ఫిలిం. మీడియా మీరు ఎంత సపోర్ట్ చేశారంటే సార్, మీ నుంచి మొదలెట్టుకుని అందరూ, నాకు మీరు చెప్పింది కూడా చాలా నచ్చింది సార్, నేను వీడియో చూశాను. చాలా చాలా సపోర్ట్ చేశారండి మీడియా వాళ్ళు. అంటే ఐ మీన్ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ మీ సపోర్ట్. ఇన్ని ఈవెంట్స్కి వచ్చి ఇంత మెసేజింగ్ మాకు తీసుకెళ్ళి, మేము ఏది చెప్పినా మీరు తీసుకెళ్ళి ఆడియన్స్ దాకా మీ స్ట్రెంగ్త్ మీరు చూపించారు, అండ్ మీ సపోర్ట్ టు గుడ్ సినిమా మీరు అందరు చూపించారు. సో థ్యాంక్ యూ సో మచ్ టు ద తెలుగు ఆడియన్స్, టు ద మీడియా, టు మై ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ. నేను మిమ్మల్ని స్టేజ్ మీద పొగడను, మనం పొగడుకోవచ్చు అని. బట్ ఇందాక కుసుమ ఏడ్చాడు కదా, కిందకు వచ్చాక ఎందుకు ఏడ్చారు అని అడిగా. యూనో వాట్ హిస్ రీజన్ వాస్, హీ సెడ్ నాకు ఆ సీన్ గుర్తొచ్చింది. అండ్ మళ్ళీ అంటే 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 ఒక సినిమా చేసి దానిలో పని చేసి అది చూసి జనాలు ఇంత మూవ్ అవుతున్నారు, వాడు మళ్ళీ ఏడుస్తున్నాడు. అంటే లుక్ ఎట్ ద కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ ఇట్స్ మేడ్ ఆన్ హిమ్. లైక్ ఎవ్రీ టైమ్ ఈస్ థింకింగ్ అబౌట్ దట్, ఈస్ క్రయింగ్ అగైన్. ఏడవకరా నువ్వు. సో యా, ఐ థింక్ ఐ డోంట్ నో హౌ ఎల్స్ టు సే దిస్. నేను రిలీజ్ ముందు కూడా అన్నా, వీ బిలీవ్ వి మేడ్ అ వెరీ వెరీ గుడ్ ఫిల్మ్. మాకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు అని. ఇప్పుడు కొన్ని ఎక్స్ప్రెషన్స్ వస్తున్నాయి, బట్ ప్లీజ్ గో టు ద థియేటర్, ఎంజాయ్ దిస్ బ్యూటిఫుల్ సినిమాటిక్ సైకలాజికల్ ఎక్స్పీరియన్స్, and you will not be disappointed, and you will think about it after you go back. You will think about it the next day, and you will watch the film again and again. Thank you so much, Anurag. ఎస్ అనురాగ్ గారు. కిరణ్. Hi. Good afternoon, everyone. Thank you to the media. I hope you all had your lunch. Thank you for all your support. అంటే నిన్న మొత్తం రివ్యూస్ అన్నీ వస్తూ ఉండే. నేను ద ఓన్లీ థింగ్ దట్ వాజ్ రన్నింగ్ ఇన్ మై మైండ్ వాజ్ లైక్ రివ్యూస్, రెస్పాన్సెస్ రకరకాలు. అంటే ఫోన్ చేసిన వాళ్ళు, ఆ డీటెయిలింగ్ అర్థమైన వాళ్ళు ఇంకా అసలు ఒక్కొక్కరు 10 నిమిషాలు చెప్తా ఉన్నారు ఆ డీటెయిలింగ్, డెప్త్ ఇన్ ద ఫిల్మ్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. అన్ని రకాల రియాక్షన్స్ ఉండే. బట్ ఇట్ వాజ్ ఇంట్రెస్టింగ్ దట్ దే వర్ టేకింగ్ సో మచ్ టైమ్ అండ్ టాకింగ్ అబౌట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. నిన్న ఈవినింగ్ హాలీవుడ్ రిపోర్టర్ యూట్యూబ్ ఛానల్లో ఒక రివ్యూ పెట్టారు అనమాట. ఒక 8 minutes ఏదో ఉండే అనమాట. అది చూసి అది అంటే అది వేరే లెవెల్లో మాట్లాడిండు అనమాట మనిషి ఆయన. ఇట్ వాజ్ స్లోలీ హిట్టింగ్ మీ దట్ ఓకే, డెప్త్ ఆఫ్ ద ఫిలిం ఏదైతే అనుకొని మనం దిగినామో, ఇన్ని లేయరింగ్లు ఇంత ఉంటుందని పట్టుకుంటున్నారు, నైస్ అనే ఒక ఫీలింగ్ వచ్చింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ సేయింగ్, సుక్కు సార్ కూడా అన్నారు Day 1 సినిమా చూసి, అసలు మీకు ఏం చెప్పి ఒప్పించిండు ఈయన అని, అసలు ఎట్లా చెప్పిండు ఈ కథ, ఏం చెప్పిండు అసలు మీకు అని. సో ఇట్స్ లైక్ ఆ రివ్యూస్ అన్నీ చూసిన తర్వాత ఎక్కడో చిన్న ఒక స్మాల్, ఒక వెరీ యునీక్ ఫిలిం చేసారు తెలుగు నుండి అని అన్నప్పుడు ఐ ఫెల్ట్ ఓకే, నైస్, ఓకే, ఐ కెన్ టేక్ ఆల్ ఆఫ్ దిస్ టు మై సర్ అండ్ దెన్ talk to him about this. So it's a good feeling overall, oka chinna circle. So I hope you continue to watch the film, support the film, talk about the film, debate about the film, discuss about the film everywhere you can, and keep supporting us. And there's a long journey to go. I hope this film takes all of us a long way across India. ఎందుకంటే నేను చాలా సినిమాలు చాలా లాంగ్వేజెస్లో మనం మార్కెటింగ్ అది చేస్తుంటాం కాబట్టి నేను బేసికలీ ఆన్ గ్రౌండ్ పర్సన్. నేను అక్కడ మీడియా, పిఆర్ ఆ టీమ్స్లో వర్క్ చేసి చాలామంది చాలా క్లోజ్గా ట్రావెల్ అవుతూ ఉంటా. సో వన్ ఆఫ్ ద పీపుల్ బీన్ ట్రావెలింగ్ అంటే చాలా బిగ్ ఫిల్మ్స్ గురించి ట్రావెల్ అవుతూ ఉంటా. సడన్లీ హీ టుక్ ద టైమ్ అవుట్ టు గో టు ద ఫిల్మ్. నిన్న ఆయనకి తెలుగు రాదు, ఏం రాదు, తెలుగు విత్ సబ్స్ బాంబేలో ఎక్కడో ప్లే అవుతుంటే అక్కడ వర్షాలు పడుతున్నాయంట ఘోరంగా. అయినా కూడా మనోడు వెళ్ళి 9:30 షోకి వెళ్ళి నాకు స్క్రీన్ షాట్ పెట్టిండు, ఇట్లా పోయిన సినిమాకి అది అని. ఓకే, సూపర్. అయిపోయిన తర్వాత ఒక 15 నిమిషాలు మాట్లాడండి.
అరే నువ్వు ఏం సినిమా తీసినావు నీకు తెలుసా, ఇంత సైలెంట్ ఉన్నావు ఏంది నువ్వు అని. ఏమైంది రా ఏంది అని అసలు అంటే ఈ వాజ్ లైక్ saying so many adjective superlative things about the film. It was shocking to me. In fact, he's a Punjabi who works there in Bombay, so I was surprised that mana content it transcended kind of language. Idi aa subtitles and beautiful ardhamaina, like how Deepa was saying that her parents enjoyed it so much. I was surprised, oka Punjabi sitting in Bombay seeing this film in subtitles felt this was like something else. It's just beautiful, and I hope more and more people across India watch this film, support this film. Telugu people across the world continue to support us. Like I mean, yeah, discussion, debates, everything okay, but your support is very important to all of us because we have a long journey to make. Please support us. Yeah, that's what we ask. Thank you. థ్యాంక్ యూ సో మచ్ అనురాగ్ గారు, అండ్ రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్. మా పిఆర్ఓ వంశీ శేఖర్ ప్రెజెంటింగ్ బొకే టు సత్యదేవ్ గారు. ఇది డ్యూయల్ సెలబ్రేషన్స్ ఆఫ్ మహాచిత్రం అండ్ సత్యదేవ్ గారి బర్త్డే. పర్టికులర్ కథకి. సో మీరు అడిగిన క్వశ్చన్కి అయితే డెఫినెట్లీ నాట్, అది మహా ఒక్కడికే. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ నేను మనం మార్కెటింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఏంటి ఎలా మార్కెట్ చేద్దాం అని ఫిల్మ్ని అని అనుకున్న దీని నుంచి. సో చాలాసార్లు ఓకే హైప్ అప్ లేకపోతే ఉన్నదానికంటే ఎక్కువ చెప్పడము జరుగుతూ ఉంటాయి. బట్ మేము అందరం కూర్చున్నప్పుడు మాకు ఒకటేంటంటే వాట్ వీ ఫీల్ నిజంగా, అంటే దీనికి మేము ప్రణాళికలు ఏమి వేసుకోలేదు. చేసినప్పుడు నాకు, తీసినప్పుడు ఆయనకి, చూసినప్పుడు వాళ్ళకి ఏమనిపించిందో ఆ పాయింట్స్నే మనం ప్రొజెక్ట్ చేయాలి. సో మేము ఏది కూడా హైపప్ చేసి చెప్పింది అయితే కాదు, ఏది కూడా మేము అక్కడ చెప్పి ఇప్పుడు ఇందాక మధు గారు అన్నట్టు, లేకపోతే ఇప్పుడు మాకు చాలా కమెంట్స్. నేను ముందు నుంచి ఏమన్నానంటే మన తెలుగు సినిమాని రిప్రజెంట్ చేసేటప్పుడు ఒక బాహుబలి, ఒక ట్రిపుల్ ఆర్, ఒక రాహు బహదూర్ అని అంటారు. మన రాహు బహదూర్ అనే సినిమాని రికమెండేషన్గా చెప్తారు అని చెప్పాను. అండ్ అది నేను ఇప్పుడు తరచుగా మొత్తం ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్లో నేను ఎక్కువ చూస్తుంది అదే. దట్ కేమ్ ఫ్రమ్ ద హార్ట్. అది నేను నిజంగా ఏదో లైక్ సినిమాని హైపప్ చేయాలన్న ఉద్దేశంతో చెప్పింది కాదు. సోల్ఫుల్గా ఫీల్ అయ్యి అరే మా సినిమా రికమెండేషన్లో ఉంటుందని చెప్పాను. ఈరోజు మీరందరూ అదే చెప్పడం నిజంగా ఓకే, ఫ్రమ్ ద హార్ట్ వస్తే అట్లే ఉంటుందని నాకు అనిపించింది. అండ్ ఇంకో విషయం ఏంటంటే సార్, నేను ఈరోజు అదే ఇందాక వీళ్ళందరూ ఓకే జూలై 4th రీబర్త్ లాగా అని అంటున్నారు కదా, నాకు మైండ్లో ఏముందో చెప్తాను. ఎస్పెషల్లీ రావు బహదూర్ గురించి. నేను చాలా సినిమాలు చేశాను, చాలా సినిమాలకి ఇంతకంటే ఎక్కువ కష్టపడి ఉంటాను. రిజల్ట్ అద్భుతంగా వస్తుంది, నేను అసలు ఓఆర్ఆర్ దగ్గర 10 ఎకరాలు కొనొచ్చు ఈ టైప్లో అందరు చెప్పేవారు. సో అలా చెప్పిన ప్రతిసారి నాకు డిసప్పాయింట్మెంట్ ఎదురయ్యేది. డిసప్పాయింట్మెంట్ నాకు కొత్త కాదు, నాకు డిసప్పాయింట్మెంట్లు అనేది అసలు రోజు నా పక్కన ఉంటుంది. రోజు వాటితో ఇట్లా సహజీవనం చేస్తూ ఉంటాం. సో నాకు డిసప్పాయింట్మెంట్ అనేది కొత్తది కాదు. ఆబ్వియస్లీ సక్సెస్ అనేది చాలా కొత్త, అంటే టెక్నికలీ.
ఈ సినిమా నేను సక్సెస్ చేస్తే నాకు కొత్తగా అన్న పాయింట్ కంటే, అంటే నాకు సక్సెస్ వచ్చింది ఈరోజు July 3rd అనే పాయింట్ కంటే నాకు ఎక్కువ అనిపించింది ఏంటంటే, అరే ఈ సినిమా జనాలు చూడకపోతే నాట్ అబౌట్ మీ రిసీవింగ్ సక్సెస్, వాళ్ళు చాలా ఏదో ఒక ఇంత గొప్ప సినిమా వాళ్ళు కోల్పోతారన్నది చాలా ఎక్కువ అనిపించింది నాకు. మోర్ ఇంపార్టెంట్లీ ఎందుకు నేను అంత స్ట్రైవ్ చేశాను చెప్పడానికంటే, రాబోదూర్ లాంటి సినిమా ఆడడం అనేది నిజంగా ఆడుతుంది అంటే ఆడాలి అని అనుకున్నాను, ఈరోజు ఆడుతుంది. ఇట్స్ అ రెస్పాన్సిబిలిటీలో ఫీల్ అయ్యాను నేను. మోర్ ఇంపార్టెంట్లీ అది సక్సెస్ వస్తుంది దాని అన్నట్టు. డూ సంథింగ్ విత్ ప్యూర్ హార్ట్, సక్సెస్ విల్ ఫాలో ఫర్ ష్యూర్. దట్స్ వాట్ ఐ ఆల్వేస్ బిలీవ్. ఈ పర్టికులర్ ఫిల్మ్ ఆడితే మీరిందాక అన్నట్టు నిర్మాతలు వినేటప్పుడు కాఫీలు ఆపి ఒకసారి మళ్ళీ ఏమో ఇంకో మాహా వస్తాడేమో, ఇంకో మాహాలా అంటాడు అవుతాడేమో అని అనుకుంటారు చూడండి, అది మిస్ అవ్వకూడదు అనేది చాలా స్ట్రాంగ్గా నేను అనుకున్నాను. అండ్ ఈ రోజున ఐ థింక్ అది జరిగింది. అండ్ నేను ఇంకోటి కూడా అన్నాను కదా బయట దేశంకి వెళ్ళినప్పుడు అని, ఈరోజే సో మెనీ నాకు ట్యాగ్ చేసి పెడుతున్నారు అక్కడ US లో చాలా మంది అమెరికన్స్ అందరూ చూసి అమెరికన్స్ అక్కడ చూసి